వాంట్ టు మెన్షన్ హర్ నేమ్. ఏమండి నేను ఏమడిగాను? నిన్నేమని అడిగాను? నేను ఎందుకు చెప్పేవారు నువ్వు? నీకు సంబంధం ఏంటి? ఏమంటే ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు. నీకెందుకు? కూర్చో. అమ్మ నీ పేరు దివిజ కదా, దూరంగా ఉండు, 6 feet ఉన్నావు. నా ఈ అమ్మాయిలో ఉన్న సిన్సియర్గా చెప్పాల్సిన విషయం, వెరీ క్యూట్ యాక్ట్రెస్, యాక్ట్ చేస్తున్నట్టు అసలు ఉండదు. దిస్ ఈజ్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ టు హర్. ప్రత్యేకంగా చెప్దామని మాత్రం నేను పిలిచాను. మిగతా వీళ్ళతో ఎక్కువ చాలా సీన్స్ లేవు, ఉన్న అంటే చాలా అతి తక్కువ. బట్ నాతో పాటు కంటిన్యూస్గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే, నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్య అని పిలిచి మాట్లాడు, అతి న్యాచురల్గా, అంటే వెరీ న్యాచురల్ యాక్ట్రెస్. దట్ ఈస్ దివిజ. ఎనీవే, నన్ను లాస్ట్లో పెట్టినందుకు ఒక మాదిరిగా కొట్టాను అనుకుంటాను. పర్లేదా? మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నాను. లేకపోతే హెదిరిపోద్ది. తేడాగా కొట్టారు ఇద్దరు దెబ్బ, ఇంకా లాభం లేదురా బాబు అని. మీరు ఒప్పుకుంటేనే సినిమా అంటే అబ్బో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందని నేను, ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, దానికే ఉందిలేండి చేసేద్దామని కొంచెం గంభీరమైన వాయిస్తో అన్న. హీరో ఎవరైనా అడిగితే సాక్షాత్తు మీ అబ్బాయినండి. అక్కడ దెబ్బతిన్నా. అబ్బా ఏంటి మీ అబ్బాయి హీరో అంటున్నారు, నేను తాత క్యారెక్టరు. ఇందాక మా మనవరాలు అంది తాతయ్య అని. అంత అక్కర్లేదమ్మా, మామూలుగా కూడా పిలవచ్చు రా తాతయ్య అని. పాప అమ్మాయి హర్ట్ అయిపోయినంత అదిగా తాతయ్య అని. నేను ఎప్పుడు ఏంటి ఇది అట్లా అని, వీడు తాతయ్య నేను తాతయ్య వీడు మనవడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నానేంట్రా బాబు అనుకున్నా. ఆయన క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకుంది. దానిలోపు ఒక ఫోన్ వచ్చింది. 6 feet హైట్ ఉన్న కమెడియన్. నమస్కారం సార్, చాలా చాలా హ్యాపీ మీరు యాక్సెప్ట్ చేశారంటే చాలా హ్యాపీ. మీతో పాటు ఒక 20 days శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా. శుభ్రంగా మనకి రోజు ఏది కావాలంటే అది చేసుకొని మనం తినొచ్చు అని హ్యాపీగా అలా 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 సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ దీన్ని ఏమంటారు ఆర్టిస్టుల వరకు సరదాగా మనం చేసుకొని వెళ్ళిపోయినా, అక్కడి నుంచి రావాలి. ఎడిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి, ఒకసారి చూశాను. లేకపోయినా చెప్పేయడం ఈజీగా చెప్పేయచ్చు, చాలా గొప్ప ఎడిటరు, ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు, అసలు ఆ కుర్రోళ్ళలో స్పార్క్ ఉంది, నాకు తెలియదు ప్రామిస్గా, కానీ ఇలా చెప్పేయచ్చు, కానీ అది తప్పు. ఆ తర్వాత మిస్టర్ డిఓపి పేరేంటి ఏమండి, మితేష్, ప్రామిస్గా నాకు అర్థం తెలీదు, మితేష్ ఏదో సెట్లో ఎప్పుడు పోగొట్టుకున్నవాడు తిరిగేట్టు తిరుగుతుంటాడు, అటు ఇటు ఇలా వెతుకుతుంటాడు. ఏంటండి ఏం కావాలి మీకు అన్నారు కదా, అదొకటి ఆన్సర్. అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు మితేష్. ఎ మ్యాన్ ఈజ్ నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్, హీస్ మ్యాన్ ఆఫ్ డీడ్స్. కాబట్టి అలాంటి మిరాకిల్ లాంటి వాళ్ళని పట్టుకున్నాడు మన రాహుల్. ఇది దొరికాడంటే అట్లా పట్టుకుంటాడని. తర్వాత శాండిలియా, అందరూ శాండీ అంటారు, నాకేదో అట్లా అనాలనిపించదు. శాండ్ అంటే అది ఒక సౌండ్ కాదు, అందుకని శాండిలియా మంచి పేరు, అమ్మా నాన్నలు పెట్టిన పేరు. మ్యూజిక్ తెలుసు కదా ఎంత ఆనందంగా ఉందో, ఇందాక నుంచి ఆ మ్యూజిక్ వింటుంటే ఆనందం ఆనందం ఆయనే. అది అలాగా. ఏమండి ఎట్లా ఉంది మ్యూజిక్, ఎలా చేస్తున్నారు, ఎలా వచ్చింది సార్ సినిమా అంటే, 3 divisions కింద చేసాం సార్. ఒకటి యంగ్గా ఉన్నప్పుడు గౌతమ్ పార్ట్ మీద, ఆ తర్వాత నేను గౌతమ్ మన కిషోర్, మేము ముగ్గురు ఉన్నప్పుడు ఒక పద్ధతిలో మ్యూజిక్, తర్వాత చిన్న ఎమోషనల్గా ఉన్నప్పుడు 3 divisions కింద చేశానన్నప్పుడు కొద్దిగా అతనిలో ఉన్న ఆ టాలెంట్ నాకు కనపడింది. ఓహో చాలా గట్టివాడు అని. అంటే వీళ్ళందరూ ఇంకా మనకు ఒక ఏజ్ ఒకటి అనవసరంగా పైకి వచ్చేసింది కదా, దాంతో ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు, నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు నేను మాట్లాడతాను. దాంతో
ఇలాగ వీళ్ళందరూ కలిసి అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా.